రాజమండ్రి సిటీ పరిధిలో ఓ సినిమా హాల్ వద్ద జరిగినటువంటి ఘటన ఈరోజు అందరినీ కలిసివేస్తూ ఉన్నది. అయితే ఈ ఘటనలో మెడికో ప్రియాంక అయితే ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 3 రోజులు 4 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన యావత్ తెలుగు రాష్ట్రాలంతా కూడా నివ్వెరపోయే విధంగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసుని చూస్తూ ఉంటే 3 రోజుల పాటు మౌనం వహించినటువంటి అధికారులు, అలానే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి యంత్రం కూడా పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి అన్నీ తారుమారు చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరోవైపు అక్కడ ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేసే విధంగా ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇదంతా కావాలని చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిపైన విజయనగరం జిల్లా సంబంధించినటువంటి పలువురు డాక్టర్లు కూడా దీనిపైన ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడి విఎస్ ప్రసాద్ గారు అయితే డాక్టర్, సీనియర్ డాక్టర్, ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, దీన్ని ఈ అంశాన్ని ఎలా చూడాలి ఏంటి? ఈ ప్రియాంకని ఒక విధంగా చూస్తూ ఉంటే యాక్సిడెంట్గా కనిపిస్తుంది, కానీ ఒక విధంగా చూస్తూ ఉంటే అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటే కావాలనే గుద్దినటువంటి ఒక హత్య చేశారు అనిపిస్తూ ఉంటుంది. ఎలా చూడాలి ఏంటి? ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఒక మెడికల్ స్టూడెంట్ని ఈ విధంగా ఒక చేయడం ఎలా చూడాలి ఏంటి? ముందుగా ఇది అత్యంత దారుణమైన విషయం. డాక్టర్ ప్రియాంక మరణం అందరినీ కలిచివేస్తుంది. హృదయ విదారకమైన అంశం ఇది. అయితే అది యాక్సిడెంటా, కావాలని హత్యకి గురి చేయబడిందా అన్నది పరిశోధించాల్సిన విషయం ఇది. అయితే దానికి బాధ్యులైన వారిని మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన విషయం. వైద్య రంగం అంతా కూడాను మరి డాక్టర్ ప్రియాంక మృతిని మరి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం, ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దీనికి అత్యంత కిరాతకంగా సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే మళ్ళీ వెనక్కి రావటం, ముందుకు రావటం, ఇలాగా ఆ మృతికి కారణమైన వ్యక్తులని మరి తాగి ఉన్నారా లేదా, మరి ఏం జరిగింది అన్నది కూడా కూలంకషంగా దీని మీద పరిశోధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఐఎంఏ, రాష్ట్ర ఐఎంఏ కోరుతుంది. అంటే దీన్ని ఎలా చూడాలి? ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి యంత్రాంగం 3 రోజుల పాటు కనీసం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి నిందితులకే సపోర్ట్ చేసే విధంగా వ్యవహరించారు. అలాగని అక్కడ ఉన్నటువంటి ఏ వ్యవస్థలు కూడా ముందుకి రాలేదు. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇంతటి ప్రమాదం జరిగితే కనీసం ఒక మెడికల్ స్టూడెంట్, ప్రజల ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ ప్రాణాలు కోల్పోతే అసలు ఏం జరుగుతూ ఉంది? ఎందుకు ఇదంతా కూడా దుందుడుకు చర్యలు చేస్తున్నారు? అది ఇప్పుడు చాలా లేటుగా తెలుస్తున్న విషయాలు ఏంటంటే దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. మరి అది రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారా, లేకపోతే డబ్బు వ్యవహారంతో నడుస్తుందా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. మరి ఏది ఏమైనప్పటికీ కూడాను వైద్య రంగం అంతా కూడాను డాక్టర్ ప్రియాంక మృతిని మాత్రం ఖండిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నది మాత్రం ఎంత పెద్దవాళ్ళైనా సరే మరి తప్పు చేసినప్పుడు చట్టానికి మరి అది తప్పదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, చర్యలు తీసుకోవాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ జరిగి ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈరోజు 8వ తేదీ, అంటే నిన్న నిందితులను అరెస్ట్ చేయడం నుంచి జరిగింది. 7వ తేదీన అరెస్ట్ చేశారు. ఎందుకు 4 రోజుల పాటు ఇంత జాప్యం చేశారంటారు? అసలు దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు? అంటే ఇటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది అన్ని రోజులు పడుతుందంటారా? లేదా వెనక వైపు నుంచి ఒక బిజినెస్ మ్యాన్స్ కానీ, లేదంటే రాజకీయ పలుకుబడి కానీ, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేశారని చెప్తూ ఉన్నారు. అసలు డాక్టర్ ప్రాణాలు అంత లెక్కలేదు. డాక్టర్నే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అదే పరిస్థితి. డాక్టర్ అనే కాదు, ఎవరైనా సరే ఆ విధంగా మృతి చెందినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించి తీరాలి. మనం కాకపోతే ఇది ఎందుకు ఇంత డిలే అయింది అన్నది కూడాను ఇప్పుడు మాకు కూడా తెలియ వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని అయితే మేము కోరుతున్నాం, దీన్ని ఖచ్చితంగా మనం లోతుగా విశ్లేషించి పరిశోధించి దీనికి బాధ్యులైన వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరాలని చెప్పి మాత్రం మీకు కోరుతున్నాం. డాక్టర్ ప్రియాంకకి ఏ విధంగా న్యాయం జరుగుతుందంటారు ఈ కేసులో?
మీ ఆలోచన ఎలా ఉంది? ఒక సీనియర్ డాక్టర్‌గా, ఒక ఐఎంఏకి సంబంధించిన రాష్ట్ర నాయకుడిగా ఏం చెప్తారు? ముందుగా దీనికి బాధ్యులైన వారిని శిక్షించడం అన్నది ఒక రకంగా న్యాయం అయితే, ఆ జరిగిన ఆ విక్టిము మరి వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే సార్. థాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు. ఇటువంటి ఘటనలు అనేవి జరగడం అనేది చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు యావత్తు డాక్టర్ లోకానికే ఒక ఆందోళన కలిగించే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కిరాతకంగా హత్య చేశారు అన్నట్లు అనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉంటే. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలో కూడా ఆ విధంగా కనిపిస్తూ ఉన్నది. అసలు ఇది యాక్సిడెంటా లేదా కావాలనే చేశారా అనేది, కావాలనే చేస్తే హత్య కింద భావించబడుతుంది. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితే యాక్సిడెంట్ కింద భావించబడుతుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే కావాలనే చేశారన్నట్లుగానే అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ సరే నిందితుడి పైన మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలైతే వేయాలి. ఖచ్చితంగా కంప్లీట్‌గా జైల్లో ఉండే విధంగా కూడా చూడాలంటూ కూడా పలువురైతే చెప్పుకొస్తున్నారు. డాక్టర్ కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆత్మశాంతి చేకూరే విధంగా ఉండాలి అనే విధంగా చెప్తున్నారు. ఇటువంటివి ఎవరు కూడా సహకరించకూడదు. పోయి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. ఎవరు కూడా ఇటువంటివి జరిగేటప్పుడు ఎవరు కూడా ముందుకు వచ్చి ప్రోత్సహించకుండా ఉంటే ఈ కేసు ఇన్ని రోజుల వరకు నెగ్లిజెన్సీ లేకుండా ఉంటుంది. దీని వెనక ఎవరున్నారని కూడా ఈరోజు ప్రతిదీ కూడా ఒక ప్రసిద్ధంగా మారుతూ ఉంది అని చెప్తా ఉన్నాను. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.